అవునరా, అందరి ముందు ఆ దేవు పరువు తీశాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునరా, వాడు నా చెల్లెలు పెళ్ళికి కాదు కదా, ఇక నా ఇంటికి కూడా రాలేడు. నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది. వాసుదేవ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాను కాబట్టి మీకు ఇచ్చే పార్టీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. నేను మళ్ళీ చేస్తాను. అమ్మా, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అమ్మా, అది సింధు ఎంగేజ్మెంట్ అయింది కదా అని. నువ్వింత ఆనందంగా ఉన్నది నీ చెల్లెల ఎంగేజ్మెంట్ జరిగినందుకు కాదురా, వాసుదేవ్ని అవమానించినందుకు. అమ్మా, అది Shut up! అమ్మా నాన్నల్లేని అనాథవని, వాసుదేవ్ని నువ్వు కావాలనే అందరిలో అవమానించావని నాకు తెలుసురా. అవమానించడం కాదమ్మా, ఉన్న విషయం చెప్పాను. నువ్వు చెప్పింది నమ్మేసేంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఇంతవరకు ఎన్నోసార్లు నీ మీద చిరాకు పడ్డాను, కోపడ్డాను. కాని ఈరోజు బిడ్డలాంటి వాసుదేవుని అంత ఘోరంగా అవమానించినందుకు మొట్టమొదటిసారిగా నువ్వంటే నాకు అసహ్యం పుట్టింది. నువ్వు తీసింది వాసుదేవ్ పరువు కాదురా, నా కడుపున పుట్టి నా పరువు తీసావు. నా కడుపున పుట్టకపోయినా వాసుదేవ్కి నా మనసులో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ మనసుని ముక్కలు చేసావంటే నువ్వు నీ తల్లి పరువు తీసినట్టేరా. భర్త లేని నన్ను శుభకార్యాలకి పిలవరు, నాలాంటి వాళ్ల చేత శుభకార్యాలు జరిపించరు. కాని అమ్మా నాన్న లేని కొడుకులు శుభకార్యాలు జరిపించకూడదని ఏ శాస్త్రాల్లోనూ ఏ సంప్రదాయాల్లోనూ రాసలేదురా. ఇదే మాట నేను వాళ్ళందరి ముందు చెప్పుంటే వాసుదేవ్ పరువు పోవడం కాదురా, ముందు నీ పరువు పోయిండేది. నువ్వు తలదించుకోవాల్సి వచ్చేది. నువ్వు నా కడుపును పుట్టిన పాపానికి ఓ కన్న తల్లిగా పని చేయలేకపోయాన్రా. ఆ వాసుదేవుని అన్నయ్య అని, ఆయన భార్యని వదిన అని పిలవగానే చాలా సంతోషించాన్రా. సింధు నిశ్చితార్థానికి రమ్మని నువ్వు వాసుదేవ్కి ఇన్విటేషన్ ఇస్తే ఎంతో పొంగిపోయాన్రా. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నేను ఎంత ఆనందించినా వీడు ఇంతలా మారిపోయాడేంటా అని నా మనసులో నీ మీద ఎక్కడో అనుమానంగానే ఉండేది. ఈరోజు నీ ప్రవర్తనతో నువ్వు మారలేదన్న నా అనుమానాన్ని నిజం చేసావురా. నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన చూసి ఎన్నోసార్లు నిన్ను అనుమానించాను. కాని ప్రతిసారి నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. నీ మనసులో ఎంత పగ, ప్రతీకారం, కుళ్ళు, కుట్ర ఉన్నాయో నాకిప్పుడు అర్థమైంది. ఈరోజు నాకు పెళ్లి కుదిరిందంటే అది దేవన్నయ్య వల్ల. ఈరోజు నా నిశ్చితార్థం జరిగిందంటే అది దేవన్నయ్య వల్లే. అలాంటి దేవన్నయ్య కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాల్సింది పోయి అందరి ముందు దేవన్నయ్యని ఘోరంగా అవమానించావు. నువ్విది కావాలనే చేసావు కదన్నయ్య. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,